విశాఖపట్నం నుంచి ఎగ్జాక్ట్గా 400 కిలోమీటర్స్ దూరంలో ఒక వాయుగుండం అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. అంటే శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఈ గాలుల యొక్క తీవ్రత కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది మధ్యాహ్నానికి. సో హిమాలయాల్లో మనకు విస్తారంగా రానున్న రోజుల్లో అవలాంచులు అంటే ఏంటంటే సడన్గా వచ్చేసి స్నో పడిపోవడము, చాలామంది చనిపోవడము, ల్యాండ్ స్లైడ్లు ఇలాంటివి కూడా మనకు ఎక్కువ ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. మనం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. వాయుగుండం తర్వాత వచ్చేసి ఎలాంటి పరిస్థితులు ఉంటుంది, వాయుగుండం ప్రస్తుతానికి ఏ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియోని అందరూ చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో వచ్చేసి ఏమంటే కంటెంట్ వచ్చేసి నేను వేరే రకంగా చెప్తున్నాను, మీరు వచ్చేసి కమెంట్స్ వచ్చేసి డిఫరెంట్గా ఇస్తున్నారు అన్న విధంగా నాకైతే కమెంట్స్ అన్నీ చూసినాక ఒక విషయం అయితే అర్థమైంది. సో దాన్ని బట్టి నేను ఒకసారి చూసుకుంటే వీడియోలో వచ్చేసి క్లియర్ కట్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను. సో మీరు వచ్చేసి ఆ అప్డేట్ని కంప్లీట్గా చూడకపోతే డెఫినెట్గా మీకు వచ్చేసి ఏమంటే అది నష్టమే. ముఖ్యంగా ఎందుకనంటే వీడియోలో వచ్చేసి కంటెంట్ అనేది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఈ ప్రాంతాల్లో పడుతుంది, ఈ ప్రాంతాల్లో ఇంత ఛాన్స్ ఉంది అన్నది నేను ఇస్తున్నాను. సో డెఫినెట్గా అందరూ కొంచెం మీ యొక్క సమయంని కొంచెం యూస్ చేసుకొని కొంచెం చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానివల్ల మీరు బెనిఫిట్స్ అంటారు, మీ కమెంట్స్తో నేను కూడా వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం అయితే నాకు కూడా ఉంటుందండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో, అంటే విశాఖపట్నం నుంచి ఎగ్జాక్ట్గా 400 కిలోమీటర్స్ దూరంలో ఒక వాయుగుండం అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ వాయుగుండం వచ్చేసి రాగల 24 గంటల్లో మనకు ఒడిషా తీరం వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒడిషా తీరంలో కూడా ఏంటంటే దక్షిణ ఒడిషా ప్రాంతం, అంటే శ్రీకాకుళం నుంచి అప్ టు మనకు పూరి ఈ మధ్యలో మనకు తీరం వైపుగా దాటే అవకాశాలు అయితే రాగల 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో కనిపిస్తుంది. గతంలో చెప్పిన వీడియోలో, అంటే గత వీడియోలో చెప్పిన విధంగానే మనకేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా వచ్చి ఆ తర్వాత మనకు ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తుందని చెప్పాను. దానివలన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి మోస్తరు నుంచి భారీ వరకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని గత వీడియోలో చెప్పాను. సో ఎగ్జాక్ట్గా మనకేమంటే వర్షాలు కూడా ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలని పూర్తిగా స్కిప్ చేస్తూ ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతూ మనకు ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్తుంది. అలానే మనం ఒకసారి వాతావరణ అప్డేట్ని ప్రస్తుతానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అతుక్కొని మనకు వచ్చేసి వాయుగుండం ఉండే విధంగా ఈ మ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వాయుగుండం వచ్చేసి ఈ ప్రాంతంలో అయితే కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఇలా ఉత్తర దిశగా వెళ్ళి ఒడిషా ప్రాంతాన్ని బాగా తాకే సూచనలు మనకు 100% కనిపిస్తుంది. దానివల్ల ఒడిషా ప్రాంతంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే పలాస, ఇచ్చాపురము ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి కాస్తంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఒకసారి మనము రాగల 24 గంటల యొక్క ఫోర్కాస్ట్ని ఒకసారి గమనిస్తే మనకు బంగాళాఖాతంలో తీవ్రమైన వర్షాలన్నీ మనకేమవుతుందంటే ఒడిషా ప్రాంతం వైపుగా కదులుతుంది. అంటే ఇట్లా ఈ ప్రాంతం మీదుగా కదులుతుంది. ఈ ప్రాంతం మీదుగా కదిలినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ గోపాల్పూర్, అంటే మనకు బరహంపూర్ ప్రాంతం నుంచి అప్ టు మనకు కళింగపట్నం ఈ మధ్య ప్రాంతంలో ఉండే స్ట్రెచ్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాల వరకు, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తీవ్రమైన వర్షాలు కూడా మనకు ఒడిషా ప్రాంతం ఆనుకొని ఉండే ప్రాంతాల్లో పడే సూచనలు మనకు కనిపిస్తోంది. కానీ శ్రీకాకుళం, విజయనగరం అలానే పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు, విశాఖపట్నం నగరంలో మోస్తరు వర్షాలు, అలానే అనకాపల్లిలో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు ఉండే సూచనలు కనిపిస్తోంది. గోదావరి జిల్లాలంతటా మనకు తేలికపాటి వర్షాల నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలకే పరిమితమయ్యే సూచనలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో వచ్చేసి ఇప్పుడు వాయుగుండం పైకి వెళ్ళగా కాస్తంత విండ్ డ్రాఫ్ట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విండ్ డ్రాఫ్ట్ వలన మనకేమవుతుందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, లేకపోతే ములుగు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు ఉండే సూచనలు మనకు కనిపిస్తోందండి. సో ఓవరాల్గా తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మనకు ఈ ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాల్లో మాత్రం
కొద్దో గొప్ప దీని యొక్క ఇంపాక్ట్ అనేది చూసే అవకాశాలు కనిపిస్తుంది. వాయుగుండం ఒక్కసారిగా మనకు పైకి వెళ్ళిపోయి రేపు సాయంకాలం లేదా రాత్రి సమయానికి ఒడిషా తీరం దగ్గరికి వెళ్ళగా వర్షాలన్నీ కాస్తంత తగ్గుముఖం పడే సూచనలు కనిపిస్తుంది. ఫ్రైడే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని భాగాల్లో మనకు వర్షాలు ఉంటుంది, కానీ చాలా మట్టుకు మనకు ఫ్రైడే తర్వాత నుంచి వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గుముఖం పడే సూచనలు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మిగిలిన పార్ట్స్కి వెళ్తాము. మిగిలిన పార్ట్స్లో వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉంటుంది. సో వీడియోని అందరూ ఇంత దాకా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది క్లారిటీగా. మనకు రాయలసీమ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వర్షాలు అనేవి తక్కువగా ఉంటుంది రాగల 24 గంటల్లో. అలానే మనకు ఒకసారి విండ్ ప్యాటర్న్ కూడా చూస్తే, ఎందుకంటే గాలులు కూడా ఈ వాయుగుండం తీవ్రమైన వాయుగుండంగా మనకు తీరాన్ని దాటుతుంది కాబట్టి గాలుల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తుంది. గాలులు వచ్చేసి 70 km/h వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో గాలులు వీచే సూచనలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం అంటే పలాస, ఇచ్చాపురము, సోంపేట నుంచి అప్ టు వైజాగ్ వరకు మనకు 40 to 50 km/h వరకు గాలులు వీచే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని మనకు పలాస, ఇచ్చాపురం దగ్గర 60 to 70 km/h కూడా వీచే గాలులు మనకు రాగల 48 అవర్స్లో కనిపిస్తుంది. 48 గంటలు అంటే 2 రోజులలో మనకు కనిపిస్తుంది. కానీ ఫ్రైడే తెల్లవారుజామున అంటే శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఈ గాలుల యొక్క తీవ్రత కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. మధ్యాహ్నానికి సాయంకాలానికి అంతా పూర్తిగా క్లియర్ అయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయండి. సో ట్రాక్ను ఒక్కసారి మనం గమనిస్తే ట్రాక్లో ఎలాంటి మార్పు లేదు. గత వీడియోలో చెప్పిన విధంగానే, ఒక 2 రోజుల క్రితం ఇచ్చిన వీడియోలో చెప్పిన విధంగానే ట్రాక్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే రాగల 24 గంటల్లో మనకు ఈ ప్రాంతం అంటే ప్రస్తుతానికి విశాఖపట్నం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది మెల్లగా మనకు ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఒడిషా తీరం వైపుగా వెళ్తుంది. సో ఒడిషా తీరంలో మనకేమంటే గోపాల్పూర్ ఉంది, దాంతోపాటుగా పూరి ఉంది. గోపాల్పూర్, పూరి మధ్యలో తీరాన్ని తాకి అలా మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతం వైపుగా వెళ్ళి హిమాలయ ప్రాంతం వైపుగా వెళ్తుంది. సో హిమాలయాల్లో మనకు విస్తారంగా రానున్న రోజుల్లో అవలాంచులు అంటే ఏంటంటే సడన్గా వచ్చేసి స్నో పడిపోవడము, చాలామంది చనిపోవడము, ల్యాండ్ స్లైడ్లు ఇలాంటివి కూడా మనకు ఎక్కువ ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది. మనం గమనిస్తాము. ఒక 5-6 రోజుల తర్వాత చాలా మట్టుకు ప్రాణ నష్టాలు కానీ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ హిమాలయ ప్రాంతాల్లో, హిమాలయ పర్వతాల్లో మనం గమనించే సూచనలు కూడా బాగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రస్తుతానికి చూసినామంటే మనము వర్షాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎక్కడా మనకు అంతగా ఉండే అవకాశాలు లేవు. కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు ఉంటుంది. మోస్తరు వర్షాలు విశాఖపట్నం, మిగిలిన ప్రాంతాల్లో వచ్చేసేమంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో. కానీ ప్రత్యేకించి ఇచ్చాపురము, సోంపేట, దాంతోపాటుగా పలాస ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తున్నాయండి. ఈ వీడియోను నేను పూర్తిగా వాయుగుండానికి మాత్రమే ఫోకస్ చేసినాను. సో ఓవరాల్గా ఈ వీడియోలో వచ్చేసి కవర్ చేసింది కేవలం వాయుగుండం గురించే. రేపు మనము వేరే యొక్క డిఫరెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో దాని గురించి మనము రేపటి వీడియోలో మనం మాట్లాడుకుంటాం. రేపటి వీడియో ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే రాగల రోజుల్లో మనకు అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్లు కానీ లేకపోతే వచ్చేసి అక్టోబర్ నెలలో ఏర్పడబోయే అల్పపీడనాలు వచ్చేసి ఈశాన్య ఋతుపవనాల యొక్క అల్పపీడనాలుగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో పడుతుంది అన్న దాని గురించి అవగాహన అనేది ముందు నుంచి నేను ఇస్తుండాలి. కాబట్టి డెఫినెట్గా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా అలానే వచ్చేసి చేయాలనుకుంటున్నానండి.